హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ పేరు సమారిటన్ గర్ల్ మూవీ. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీని స్టార్ట్ చేస్తే, సమారిటన్ గర్ల్ ఒక సౌత్ కొరియా మూవీ 2004లో వచ్చింది. డైరెక్టర్ కిమ్. ఇది ఒక చాలా పవర్ఫుల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ. ఇందులో మనకి ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండ్ ని చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇంకా ఇందులో మనం జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలి అనేది తెలుసుకుంటారు. ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్, జేడ్ ఇంకా యూజిన్, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళతోనే కథ స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళు అన్ని విధాల డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళు యూరప్, అందులో చెప్పాలంటే జర్మనీ వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు. దానికోసం జేడ్ ప్రాస్టిట్యూట్ లాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దానితో వచ్చిన మనీని సేవ్ చేసి యూరప్ కి వెళ్ళాలి అని అనుకుంటారు. యూజిన్, జేడ్ బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తను జేడ్ చేసే పనికి అపాయింట్మెంట్ తీసుకోవడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం అండ్ ఇంకా తను వాళ్ళ క్లయింట్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతా బాగా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నలాగే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక రోజు యూజిన్ బిజీ అయినప్పుడు పోలీసులు హోటల్ ని రేడ్ చేస్తారు. అక్కడ జేడ్, యూజిన్ ఒక పెద్ద క్లయింట్ తో ఉంటుంది. జేడ్ వెంటనే విండో నుంచి కిందికి దూకుతుంది పోలీసుల నుంచి తప్పించుకోవడానికి. కానీ తను కిందకు దునికినప్పుడు చాలా ఘోరంగా దెబ్బ తగులుతుంది తన తలకి. చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ కి తీసుకెళ్తుంది యూజిన్. అక్కడ వెళ్ళినాక జేడ్ చనిపోతుంది. యూజిన్ చాలా ఏడుస్తుంది. ఆ రోజంతా చాలా బాధతో ఉంటుంది. సంపాదించిన డబ్బుల్ని చూసుకుంటూ చాలా బాధపడుతుంది. యూజిన్ డిసైడ్ అవుతుంది జేడ్ చేసిన పనిని తను కంటిన్యూ చేద్దామని. ఇంకా తన కోసం సంపాదించిన డబ్బుని తన క్లయింట్స్ కి ఇద్దాం అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఆ క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తన దగ్గర ఉన్న డబ్బులో హాఫ్ తన క్లయింట్ కి ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఈ క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఈ లోపల ఏమవుతుందంటే, యూజిన్ వాళ్ళ డాడీ ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఒక మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. అతను విండోల నుంచి చూసినప్పుడు యూజిన్ ని వేరే క్లయింట్ తో చూస్తాడు. యూజిన్ వాళ్ళ ఫాదర్ అది చూసి నమ్మలేకపోతాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ ఆ క్లయింట్ ని ఫాలో చేసి వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక అతన్ని ఆపి, నువ్వు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యాలి, లేకపోతే నిన్ను కొడతాను అని అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంతకు ముందు నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. అప్పుడు అతను ఒక అమ్మాయి దగ్గర అని చెప్తాడు. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్, ఆ అమ్మాయి ఏజ్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ క్లయింట్ అడుగుతాడు, మీరెవరని. అతను పోలీస్ అని చెప్పగానే అక్కడి నుంచి పారిపోతాడు. యూజిన్ వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి చాలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు, యూజిన్ ఎందుకు ఇలా చేస్తుంది అని. అని నెక్స్ట్ డే యూజిన్ ని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ రోజు కార్లో ఏదో ఒక స్టోరీ చెప్తాడు. కానీ ఈ రోజు ఏ స్టోరీ చెప్పలేదు. అప్పుడు యూజిన్, ప్లీజ్ నాన్న నాకు కథ చెప్పండి అని అంటుంది. అప్పుడు చెప్తాడు ఒక చిన్న కథ. అయితే ఈ రోజు యూజిన్ వాళ్ళ ఫాదర్ డ్యూటీకి వెళ్ళట్లేదు. యూజిన్ ని ఫాలో అవుదామని అనుకుంటాడు. స్కూల్ అయ్యాక యూజిన్ క్లయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ నాన్న కూడా ఉంటారు. ఆ తర్వాత వచ్చే క్లయింట్ ని అతను ఆపేసి అతనితో కలిసి డ్రింక్ తాగుతాడు. ఇంకా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఆ క్లయింట్ కి అర్థమవుతుంది ఇతను చాలా డేంజర్ అని. ఆ తర్వాత యూజిన్ వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అండ్ వాళ్ళ పక్కనే యూజిన్ వయసులో ఉన్న అమ్మాయిలు కూర్చుంటారు. యూజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయిలకి లైన్ వేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి కంప్లైంట్ చేస్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్. యూజిన్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఆపేస్తాడు. ఈసారి యూజిన్ వచ్చేసి పంట పొలాల్లోకి వెళ్తుంది. ఈసారి వాళ్ళ ఫాదర్ కనబడకుండా ఒక రాయితోని కార్ పై కొడతాడు. వాళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదర్ క్లయింట్ ని ఫాలో అవుతాడు. అది క్లయింట్ కి అర్థమై వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత యూజిన్ వాళ్ళ ఫాదర్ క్లయింట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీతో భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడ యూజిన్ వయసులో ఉన్న అమ్మాయిని చూస్తాడనమాట. తర్వాత ఫాదర్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరి ముందలే ఆ క్లయింట్ ని కొడతాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏం చేశారు అని అడుగుతాడు. అతను ఇలా చేశాడు అని చెప్తాడు. యూజిన్ వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ క్లయింట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక పైనుంచి దూకి చనిపోతాడు. ఆ తర్వాత యూజిన్ ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. యూజిన్ వాళ్ళ ఫాదర్ యూజిన్ ని ఫాలో అవుతాడు. కానీ ఈలోపే యూజిన్ ఆ క్లయింట్ తో ఆల్రెడీ ఇంటిమేట్ అయిపోతుంది. అతను పక్కకి వెళ్ళినప్పుడు ఫాదర్ క్లయింట్ ని చంపేస్తాడు. యూజిన్ చూసి చాలా ఏడుస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న డైరీని పడేస్తుంది. ఎందుకంటే ఇదంతా వాళ్ళ ఫాదర్ కి తెలిసింది అని. ఇక
వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న వాళ్ళ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత యుజిన్ వాళ్ళ ఫాదర్ అక్కడ అన్నం తింటాడు. దాని తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు కార్ మధ్యలో ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత యుజిన్ వాళ్ళ ఫాదర్ ఇంకా యుజిన్ అక్కడే ఉన్న ఒక ముసలతని ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న ముసలతను వాళ్ళకి అన్నం పెడతారు. ఇదంతా అయ్యాక యుజిన్ వాళ్ళ ఫాదర్ యుజిన్ కి స్టోరీ చెప్తూ తనని నిద్రపుచ్చుతాడు. యుజిన్ వాళ్ళ ఫాదర్ వెళ్లి కార్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపు యుజిన్ లేచి చాలా ఏడుస్తుంది. ఇదంతా వాళ్ళ ఫాదర్ కి తెలిసింది అని కార్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. యుజిన్ వాళ్ళ ఫాదర్ కార్ మధ్యలో ఆపి యుజిన్ కి కార్ ఇస్తాడు డ్రైవ్ చేయమని. కానీ యుజిన్ అంటుంది, నాన్న నాకు కార్ నడపడం రాదు అని. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. యుజిన్ నిద్రపోతుంది. దాని తర్వాత యుజిన్ వాళ్ళ ఫాదర్ ఒక దగ్గర కార్ని పక్కకి ఆపుతాడు. ఈలోపు యుజిన్ వాళ్ళ ఫాదర్ బయటకి వచ్చి పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి ఇక్కడ ఒక మర్డర్ జరుగుతుంది అని చెప్తాడు. యుజిన్ ని చంపేస్తాడని, తనని పాతేస్తాడని జరుగుతుంది. కానీ ఇదంతా ఒక కళ, యుజిన్ కి వచ్చిన కళ మాత్రమే. చూస్తే వాళ్ళ ఫాదర్ పక్క కాపి యుజిన్ కోసం కార్ నేర్చుకోవడానికి దారి తయారు చేస్తూ ఉంటాడన్నమాట. యుజిన్ చాలా జాగ్రత్తగా కార్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్